అందరికీ నమస్కారాలండి. ఈరోజు హట్కో డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు ఢిల్లీ నుంచి ఇక్కడికి రావటం జరిగింది. వాళ్ళ సిఎండి గారు మరియు వాళ్ళ స్టాఫ్. మెయిన్గా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యూసిఎఫ్ ఫండ్ అని ఒక 4 లక్షల కోట్లతో ఒక ఫండ్ పెట్టి అందులో 1,00,000 కోట్లు వాళ్ళు ఇచ్చేటట్టుగా దేశం మొత్తంలోని మున్సిపాలిటీస్కి ఆ పాపులేషన్ బేస్లో మిగతా 3 లక్షలు మున్సిపాలిటీస్ లోన్స్ ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ద్వారా కానీ ఏర్పాటు చేశారు. దాంట్లో మన రాష్ట్రం కొన్న మున్సిపల్ పాపులేషన్ ప్రకారం మనకు 3,600 కోట్లు వాళ్ళ షేర్ కింద యాక్చువల్గా శాంక్షన్ చేశారు. 3,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, గ్రాంట్ కింద ఇస్తుంది. దానికి 10,800 కోట్లు బ్యాంకులు లోన్లు అయినా రైజ్ చేసుకోవచ్చు. హట్కో లాంటి ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అయినా లోన్స్ తీసుకోవచ్చు, లేదా మున్సిపాలిటీస్లో డబ్బులు ఉంటే వాళ్ళ షేర్ అయినా పెట్టచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయినా పెట్టచ్చు. అటువంటి ప్రాజెక్టు ఇప్పుడు 3,600 కోట్లు వాళ్ళు ఇవ్వటం, 10,800 మన షేర్ కింద మొత్తం 14,400 కోట్లుతో ఈరోజు మన రాష్ట్రంలో ప్రాజెక్టు టేకప్ చేయబోతున్నాం. ఆల్రెడీ 12,394 కోట్లతో వాటర్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అదేవిధంగా 5,380 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్స్ యూజీడీ స్టార్ట్ చేసాం. దాదాపు మన రాష్ట్రంలో ఈరోజు మోర్ దెన్ 20,000 క్రోర్స్ ఆల్రెడీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్టార్ట్ చేసాం. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిపోయిన గత ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు దాదాపు మున్సిపల్ ఏరియాలో 20,000 కోట్లతో ఆల్రెడీ వర్క్స్ గ్రౌండ్ అయినాయి. మరొక 14,400 కోట్లతో గ్రౌండ్ చేయడానికి సిద్ధమైన, దాంట్లో 3,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తుంది. మిగతా 10,800 కోట్లు ఎలా సమకూర్చాలనే దాని మీద మున్సిపల్ అధికారులు దాని మీద వర్కౌట్ చేశారు. దానికి ఈరోజు సపోర్ట్ చేయడానికి హట్కో చైర్మన్ వాళ్ళ స్టాఫ్ వచ్చారు. వాళ్ళు ఇవాళ రేపు 2 రోజులు వర్క్షాప్ పెట్టి ఈరోజు మున్సిపల్ కమిషనర్లందరికీ గైడ్ చేస్తున్నారు. ఆ గైడ్ చేస్తే దాని ద్వారా ఈ యొక్క 10,800 కోట్లు ఎలా సమకూర్చడం, దాని మీద ఏ విధంగా పోవటం అనేది ఆల్రెడీ మన రాష్ట్రానికి ఈ యూసీఎఫ్లో 2,200 కోట్లకు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. విశాఖపట్నంలోను విజయవాడలోను యాక్చువల్గా ప్రాజెక్టులు శాంక్షన్ చేశారు. మిగతా 12,000 కోట్లు కూడా డ్రా చేయడం కోసంగా, శాంక్షన్ చేయించుకోవడం కోసంగా ఈ వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాప్ని ఈరోజు రేపు కండక్ట్ చేయడం జరుగుతుంది. Since this is the first regional workshop that we are overtaking, and I would like to thank the UD department for taking the step of UCF forward. In fact, the state of AP is much progressed before the launch of the UCF guidelines. The state is such that the awareness level is very high, and the projects were already there, and there was a awareness that the UCF fund is coming, and I am sure that the state of Andhra Pradesh, under the leadership of Minister Sir and the committed Honorable Chief Minister Sir, the state will take the benefit of this Urban Challenge Fund. But I can tell you, my friend, that has already been elaborated by Mr. Suresh Kumar, that this fund is a urban challenge fund. So there is a challenge in between urban and the fund. So this challenge will remain there at all the stages of the development of the projects, starting from the identification of the projects, conceptualizing the projects, making it bankable, then how the bankability has to be achieved, what kind of financial instruments are required, what kind of monitoring is required, whether the PPP players are available or not. And all these challenges the urban manager has to deal with at every stage, at every point. So with this
with this concept, HUDCO has came out, and it is beyond the lending that because lending we are doing anyway across the country. So this is a step that HUDCO has taken, which is beyond the lending, and we are working as a developmental partner with the states. And I'm sure that this step will go a long way in creation of the urban infrastructure. And as we all know that how our country is being urbanized, and the pace of the urbanization is very high. If I see the state of AP, there are a lot of strengths which can be harnessed, and the bankable projects can be created, starting from the longest coastline of more than 1,000 kilometers, the agriculture goods, the fruit grains, the farming projects, the fisheries, the maritime. So lot of leverage is there from the resource sides that the urban local bodies can create. And finally, the committed leadership of the Honorable Chief Minister is coming with a lot of good things, starting from the artificial intelligence, the quantum valley, the defense, the aerospace. So if ULBs are prepared to take the project in such areas, because lot of skilled labor will come, lot of skilled manpower will come, lot of urbanization will come, the monetization of land will happen. So all these things are the good opportunity for the ULBs to integrate their resources, to leverage their resources, to identify their key economic driver, and around the key economic driver, if they can start making their projects. And the UCF is coming with a 25% grant from the central government, and the state is also prepared to contribute their own share. And for a lot of projects, we can identify the PPP players, because we all know that if the private sector player will come as a stakeholder, the stakeholding, then the sustainable operation and maintenance of that kind of projects will come, and these projects will further amplify, will further multiply the impact on the economy. And state of Andhra Pradesh is the fastest growing, and they are growing larger than the national average. And the way Amravati is coming up, so there is lot of leverage that they can come with the area-based plan, city-based plan, or the economic-based plan, integrating few districts around the Amravati. So all these things, Minister Sir has already known, and he is a 24/7 person. Whenever we discuss anything, and his focus is very clear that how to create a very sustainable, bankable, and viable atmosphere in the state of AP, and the way he understands the commercialities, the regulations, the progress, the development, the monitoring, and I'm sure that we all will take this opportunity to take the state forward. Thank you so much.